ఘనంగా చిల్డ్రన్స్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభం. నెల్లూరు నగరంలోని స్థానిక వైసీఎంఏ గ్రౌండ్లో మంగళవారం సాయంత్రం చిల్డ్రన్స్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ని మాజీ మేయర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నంది మండలం భానుశ్రీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాబోయే సెలవుల్ని దృష్టిలో ఉంచుకొని చిన్నారులు, పెద్దలు, మహిళలకి ఎంత ఆహ్లాదాన్ని కలిగించేలా ఈ ఫన్ ఫెయిర్ని రూపొందించారన్నారు. లండన్ని తలపించేలా స్పేస్ ఎక్కువైన భారీ సెట్టింగ్లు వేశారని, ఇది నెల్లూరు ప్రజల్ని వినూత్నంగా ఆకట్టుకుంటుందన్నారు. అలాగే చిన్నారులకి ఆహ్లాదాన్ని అందించే విధంగా జాయింట్ వీల్ ట్రైన్తో పాటు అనేక వినూత్నమైనవి ఉన్నాయన్నారు. మహిళలకి సంబంధించి షాపింగ్ చేసేందుకు అనేక దుకాణాలను ఏర్పాటు చేశారన్నారు. వారికి అవసరమైన అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయన్నారు. ఆహ్లాదంతో పాటు మరోవైపు మంచి రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు ఫుడ్ కోర్ట్లని కూడా ఏర్పాటు చేశారన్నారు. జిల్లా ప్రజలు చిల్డ్రన్స్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. ఎంసీఏ గ్రౌండ్లో ఇవాళ చిల్డ్రన్స్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ముఖ్యంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ చిల్డ్రన్స్ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ని ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ పండుగ సీజన్లో నెల్లూరు ప్రజలందరికీ కూడా, నెల్లూరు టౌన్ ప్రజలందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఒక ప్లేస్గా ఈరోజు దీన్ని బాగా డిజైన్ చేశారు. ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ సెట్టింగ్ చూడడానికే 2 కళ్ళు సరిపోవు. లండన్ సెట్టింగ్ వేయడము, అంత ప్లేస్ ఆక్యుపై చేసిందని తెలిసినా కూడా వినూత్నంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఆ సెట్టింగ్ వేయడం జరిగింది. అలాగే పిల్లలందరికీ కూడా ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి, చిన్నపిల్లలకి, అలాగే మహిళలకి, పెద్దవాళ్ళందరికీ కూడా ఈ షాపింగ్కి కానీ షాప్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా బాగా అరేంజ్ చేశారు. మంచి ఫుడ్ కోర్ట్ కూడా పెట్టడం జరిగింది. దాదాపుగా ఒక నెల్లూరులో ఒక 2 months పాటు ముఖ్యంగా ఈ పండగ సెలవులకి వీళ్ళందరికీ కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ప్లేస్ ఇక్కడ ఏర్పాటు చేసిన దానికి ఈ ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పి, సాయంత్రం పూట ఇక్కడికి వచ్చి మంచి ఆహ్లాదకర వాతావరణంలో ఎంజాయ్ చేయాలని చెప్పి, వాళ్ళ పిల్లల ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేయాలని చెప్పి నేను అందరికీ కూడా విన్నవించుకుంటూ, ఒక మంచి ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేసిన దానికి నిర్వాహకులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనికి సహాయ సహకారాలు అందించిన శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, అలాగే గిరిధర్ రెడ్డి గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.